హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవనీస్ వరల్డ్. ఈరోజు అయితే నేను సింపుల్ అండ్ టేస్టీ పాలకూర చట్నీ అయితే చేసి చూపిస్తున్నాను. ఇది అన్నంలోకి, చపాతీలోకి కానీ, దోశలు, పొంగనాలు దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే చూసేద్దాం. నేనైతే అంత పెద్ద పెద్ద సైజు 3 కట్టలు అయితే తీసుకున్నాను పాలకూర చట్నీ. అది కుక్ అయితే ఎంత అవుతుంది, కొద్దిగా అవుతుంది కాబట్టి నేను అంత సైజు 3 కట్టలు అయితే తీసుకొని వాటిని కాడలతో సహా అలాగే కట్ చేసి మంచిగా వాష్ చేసి అయితే పక్కకైతే పెట్టుకున్నాను. తర్వాత దీనిలోకి నేను 2 పెద్ద సైజు ఎల్లిపాయ గడ్డలు అయితే ఒలిచి పెట్టుకున్నాను. అలాగే నేను అంత పాలకూరకి సరిపడా కారంకి కొన్ని బాగా బ్లాక్ కలర్ ఉండేటివేమో బాగా స్పైసీ ఉండేటివి, ఇవి తెల్లగా ఉండేటివి, నార్మల్గా ఉండేటివి. తర్వాత చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన. తర్వాత 2 టీ స్పూన్స్ల జీలకర్ర అయితే వేసిన తర్వాత స్పైసీగా ఉన్న మిరపకాయలు అవి 2 కలిపి వేసేసుకొని కొంచెము ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 ఎల్లిపాయ గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను కదా, ఆ ఎల్లిపాయ గడ్డలు అయితే ఇందులోకి ఎల్లిపాయలు అయితే వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు అక్కడక్కడ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకా దీంట్లోకి మనకు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆకుకూరలోకి పసుపు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. పసుపు వేసి అలా 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసేయాలన్నమాట. చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసిన. ఫస్ట్ అంత పాలకూర అంటే ఒకటేసారి పట్టదు మనకు, కాబట్టి ఫస్ట్ సగం అయితే కట్ చేసి వేసాను. వేసిన తర్వాత అంత ఒకసారి కలిపేసి మూత పెట్టాలన్నమాట. మూత పెట్టేసానంటే మనకి కొద్దిగా మగ్గుతుంది కదా. తర్వాత మిగతా పాలకూర కూడా మొత్తం కట్ చేసి దీంట్లోకి అయితే వేసేసి అలా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. మనకు పాలకూర చూసి ఇంత పెద్దగా వాము అంత పాలకూరన పెద్ద కడాయి పెట్టుకోలేము, పెద్ద గిన్నె పెట్టుకోలేము అని అనిపిస్తుంది కదా. ఏం లేదండి, మనకు ఫస్ట్ సగం పట్టకపోతే సగం పాలకూర కట్ చేసి వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత మిగతా పాలకూర కూడా వేసుకోవచ్చు. అలా వేసేసి మొత్తం నేనైతే కుక్ చేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయిందనమాట. పాలకూర కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నా దగ్గర చింతపండు గుజ్జు అనేది ఉండిందనమాట. అందుకని చెప్పేసి నేను 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లోకి టమాటో అట్లా వేయం కాబట్టి పులుపు కోసము నేనైతే చింతపండు గుజ్జు అయితే 2 టేబుల్ స్పూన్లు వేసాను. మీరైతేనంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా చింతపండు పాలకూర మొత్తం ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. పాలకూరలో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. పాలకూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చల్లగా అయ్యేంత వరకు చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ పాలకూర అంతా చల్లగా అయిపోయింది. తర్వాత నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. మిక్సీ పట్టేది అయిపోయిన తర్వాత దీనికి పోపు వేసుకోవాలన్నమాట. దానికోసము నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు, తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు అయితే వేసి పోపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పాలకూర చట్నీలోకి పోపు అయితే వేసుకోవాలన్నమాట. వేసేసి కలిపేసుకోవాలి. అయితే అయిపోయింది. ఇంకా పాలకూర చట్నీ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.